ఢిల్లీ మాజీ సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు. ఆమ్ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుందని, మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో తదుపరి విచారణ ఏప్రిల్ 18కి కోర్టు వాయిదా వేసింది. 2019లో ద్వారకాలో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేయడానికి ప్రజానిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ సహా ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఆ అభ్యర్థనను ఢిల్లీ కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ విచారణకు మరింత సమయం కావాలనేసి కోర్టుకు అభ్యర్థించడంతో కోర్టు ఏప్రిల్ 18కి వాయిదా వేసింది కేసు.